నిజామాబాద్ అభివృద్ధి ధ్యేయంగా నిజామాబాద్ పట్టణాన్ని అన్ని అంగులతో అభివృద్ధి చేసుకోవాలనే తపనతో మున్సిపల్ పోర్లో దిగి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2 సీట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశీర్వదించి మాకు 17 సీట్లు ఇవ్వడం, వాళ్ళ మేయర్ ఎన్నికల్లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు నిజామాబాద్ జిల్లాకి పట్టణానికి అందాలి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ మేయర్ ఉంటే కొంత సులువుగా ఉంటుంది అనుకుని ఎన్నికల్లో పోటీ చేసి మాకు 17 సీట్లు ఇస్తే ఇవాళ ఎంఐఎం మరియు టీఆర్ఎస్ మద్దతుతో టీఆర్ఎస్లో గెలిచినటువంటి ఒక సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు. 34 ఓట్లతో మేయర్గా ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి మా సోదరిమణి, నా చిరకాల శిష్యుడు, కరాటేలో తర్వాత రాజకీయంలో నా శిష్యుడు రమేష్ కుమార్ భార్య ఉమారాణి గారి వల్ల మేయర్గా గెలుపొందినారు. రాష్ట్రంలో ఇదొక చరిత్రాత్మకమైన నిర్ణయం. చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి పెరక ముదిరాజ్ బిడ్డ ఇవాళ రాష్ట్రంలో మేయర్ పదవిని అలంకరించింది. అదేవిధంగా తస్లీం గారు ఎంఐఎం, సల్మా తసీం గారు కాంగ్రెస్ మద్దతుతో ఇలా డిప్యూటీ మేయర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్లలో ఇవాళ ఈ జనరల్ మహిళకు వచ్చినటువంటి నిజామాబాద్ స్థానంలో కూడా ఒక బీసీ మహిళకి ఇచ్చి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి చాటుకోవడం జరిగింది. ఇలా ఈ కలయికంతా కూడా నిజామాబాద్ అభివృద్ధి కొరకే, నిజామాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఇవాళ ఎంఐఎం సహకారం ఇక్కడ తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణం అన్ని హంగులతో అభివృద్ధి చేసుకొని శబాషి అనిపించుకునే విధంగా నిజామాబాద్ పట్టణాన్ని తీర్చిదిద్దాం. ఈ ఎన్నికలకు సహకరించిన నిజామాబాద్ ఓటర్లందరికీ ఎంఐఎం టీఆర్ఎస్ గెలుపొందినటువంటి సభ్యుల సహకారం, అన్ని రకాలుగా సహకారాలు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా నాయకులు భూపతి రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, ఎన్నికల పరిశీలకులు ఇక్కడ ఉండి మకాం వేసి మా అందరినీ సజావుగా కోఆర్డినేట్ చేసినటువంటి మా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్, మిగతా వర్గాలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుమార్ గారు రాణి గారి నేతృత్వంలో నిజామాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆశిస్తా ఉన్నాం. డెవలప్మెంటే మా ప్రధాన ఎజెండా. ఎంఐఎం మీద మేము పోటీ చేశాం. 5 సీట్లు మేము ఎంఐఎం మీద గెలిచాం. లోపాయి గారి పొత్తు కాదు. ఎన్నికలైన తర్వాత ఇవాళ బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఎలాంటి అభివృద్ధి తీసుకొస్తారు? నిజామాబాద్ ప్రజలకు అభివృద్ధి కావాలి కాబట్టి ఇవాళ ఎంఐఎం సహకారం తీసుకోవడం జరిగింది. చాలా చోట్ల అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నట్టు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు రకరకాల అభ్యర్థుల యొక్క సహకారం తీసుకుంటా ఉన్నారు. ఎలా అనైతికమవుతుంది? మీరు ఎన్నికల్లో మతాలని, కులాలను రెచ్చగొట్టి ఇవాళ నిజామాబాద్ మాకున్న సమాచారం ప్రకారం 27 సీట్లు గెలవాలి మేము. మీరు మతాన్ని రెచ్చగొట్టి మా ఓట్లు కొంత కింద మీద చేసినా ప్రజలు సరైన తీర్పు ఇచ్చినారు కాబట్టి ఇవాళ నిజామాబాద్ మేయర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికకు మాత్రమే ఇది పరిమితము. మళ్ళీ చెప్తా ఉన్నాను, మేము ఎంఐఎంతో లోపాయి ఒప్పందం ఎంఐఎం పోటీ చేసాం. ఇవాళ వారు కూడా నిజామాబాద్ పట్టణ అభివృద్ధి కావాలి కాబట్టి మాతో చేతులు కలిపినారు. అభివృద్ధి కొరకు కలిసినాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. మీరు టర్మ్ కంప్లీట్ కాదని కూడా చెప్తున్నారు. మీ టర్మ్ కంప్లీట్ కాదు, ఈ మున్సిపల్ టర్మ్ కంప్లీట్ కాదు అని అసలేని మాటలకు నేను జవాబు చెప్పను.
ఏంది ఆయన చెప్పేది? ఆయన ఎవరు టర్మ్ కంప్లీట్ కాదని చెప్పడానికి? రాజకీయాల్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు, 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న వ్యక్తులు.